రవితేజ తన చేతులను హీరోయిన్ బ్యాక్ పాకెట్లో పెట్టడం పట్ల కొందరు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై దర్శకుడు హరీష్ శంకర్ వివరణ ఇచ్చినా పాటపై నెగిటివ్ టాక్ అయితే నడిచింది. ఇదే తరహాలో సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణ, ఊర్వశి రౌతేలాపై రొటీన్ మాస్ స్టెప్పులు ట్రోల్కు గురయ్యాయి. దపిడి దిబిడి అనే పాటలో ఊర్వశి బ్యాక్ పై కొట్టినట్లు కంపోజ్ చేయడం విమర్శలకు దారితీసింది. ఇలాంటి సాంగ్స్లో మితిమీరిన రొమాన్స్ ఎక్కువైందని కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక రీసెంట్గా రాబిన్ హుడ్ సినిమాలోని అదిదా సర్ప్రైజ్ అనే పాటలో కేతికా శర్మ చేసిన హుక్ స్టెప్ మరో వివాదంగా మారుతోంది. ఈ పాటలో ఆమె మల్లెపూల ఆభరణాలతో స్టెప్పులు వేస్తున్న తీరు, అలాగే నడుమును ప్లాంట్ చేస్తూ డిజైన్ చేసిన డాన్స్ మూమెంట్స్ నెట్టింట్లో వైరల్ అయ్యాయి. హుక్ స్టెప్పుల పేరుతో డాన్స్ మూమెంట్స్ను మరీ ఘాటుగా తీసుకువెళ్లడం అనేది ఓ ట్రెండ్గా మారిందని, ఇది కొంతవరకు అసహజంగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఊహించని విధంగా కాంట్రవర్సీకి దారితీసిన ఈ 3 పాటలకు కూడా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించడం ఆశ్చర్యం.